అల్లూరు జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్ కేసు కథ సుఖాంతమైంది. ఆసుపత్రి స్టాఫ్ అని చెప్పి అశ్విని అనే మహిళ పసికందును ఎత్తుకెళ్లింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజోలు భద్రాచలం బస్సులో వెళ్తున్న కిడ్నాపర్ని చింతూరు పోలీసులు గుర్తించారు. అశ్వినిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సంతానం లేని మరో మహిళకు ఈ బిడ్డను ఇచ్చేందుకు అశ్విని ప్రయత్నం చేసిందని గుర్తించారు. ఇక పసికందుకు చింతూరు ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు. వారము గుర్తెడ్ హాస్పిటల్లో 10 గంటలకు మా ఆవిడ గుర్తెల్లో డెలివరీ అయిందండి. అక్కడి నుంచి బరువు తక్కువ ఉందనేసి రంపచోడవరం హాస్పిటల్కి మా వర్కర్ తీసుకొచ్చిందండి. తీసుకొస్తేమో ఈ రోజుతోటి 5 రోజులండి అడ్మిట్ అయ్యి. ఈరోజు మధ్యాహ్నం 1:24 నిమిషాలకి ఒక ఆవిడ మా నర్సులాగా వచ్చి ఇక్కడికి మా ఆవిడకి మీ బాబుకు కామెర్లు వచ్చినాయి అనేసి చెప్పి ఐస్ బాక్స్లు వేయాలి అని చెప్పిందండి. చెప్పేసి నన్నేమో పాలు తీసి తీసుకురావాలనేసి బయటికి పంపించిందండి ఆవిడ. సేమ్ నర్సులాగా మాట్లాడి ఆవిడేమో ఇలా ఇదేదో చెప్పేసి తీసుకెళ్ళింది బాబుకు బయటికి.